మాటలు నేర్చుకొని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చేరే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. అంటే సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ 3వ రోజు అండి. ఎవరైనా సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ డే 3 2025లో మనం ప్రతి జనవరి నెలలో 5 రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం. క్రితం సంవత్సరం 2025లో 5 రోజులు జరిగింది. యవ్వనస్తులకు మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు. ఈ సంవత్సరం 5 రోజుల్లో మొన్న అయిపోయింది, నిన్న అయిపోయింది, ఇది 3వ రోజు. ఈ సంవత్సరం టైటిల్ ఏంటంటే మానవ సహజ లక్షణాలు. మీ సహజ లక్షణం ఏమో మీకు తెలియకపోతే ఎంత నష్టమో తెలుసా అనే అంశం మీద మనం ఈ సంవత్సరం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మొదటి రోజు మీకు దేవుడు ప్రకృతికి ఇచ్చిన సూపర్ పవర్స్ ఏమిటి. మొదటి రోజు నేను 3 పాఠాలు చెప్పానండి. మొదటి పాఠం ఏంటంటే దేవుడు ప్రకృతికి ఇచ్చిన సూపర్ పవర్ లేదా సహజ లక్షణాలు ఏంటి. అదేవిధంగా అసలు సహజ లక్షణం అంటే ఏమిటి రెండో పాఠం. మూడో పాఠంలో దేవుని సహజ లక్షణాలు ఏవి, మనిషి సహజ లక్షణాలు ఏవి, దెయ్యం యొక్క సహజ లక్షణాలు ఏవి అనేది మొదటి రోజు చెప్పుకున్నామండి. మీకు అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుని వినాలండి. ఇది చాలా అమూల్యమైన సందేశాలు. రెండో రోజేమో ఒక సహజ లక్షణం ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే సహజ లక్షణం గురించి నిన్నంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాంట్లో ప్రేమకున్న 4 ముఖములు. ప్రేమకున్న 4 ముఖములు. నిన్న వాళ్ళకి ఈరోజు ఈజీగా అర్థమైద్ది, లేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. ప్రేమకున్న 4 ముఖములు అంటే దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ అగాపే ప్రేమ. నేను ఒక్కొక్క దానికి అరగంట చెప్పాను నిన్న, మీకు ఒక్క ముక్కలో చెప్తాను, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమకున్న ముఖములు 4. మొదటి ముఖం ఏంటంటే దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉన్న ప్రేమ. దీంట్లో లైంగిక సంబంధం అనేది ఉండదు. రెండోది, మొదటిది అగాపే అంటారు. దీన్ని గ్రీకు పదంలో ఏమంటారంటే అగాపే అంటారు. దగ్గరికేసి దీన్ని అగాపే అంటారు. రెండవ ముఖం ఏంటంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. స్నేహితుల మధ్య ఉండే ప్రేమను ఏమంటారు? ఫిలియో. స్నేహితుల మధ్య ఉండే ప్రేమను ఏమంటారంటే ఫిలియో. దీంట్లో కూడా లైంగిక సంబంధం అనేది ఉండదు. అలాగే మూడోది ఏంటంటే, 4వది స్టోర్జీ. స్టోర్జీ అనేది తల్లిదండ్రులకు, పిల్లలకు, అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి మధ్య ఉండే ప్రేమ. దీంట్లో కూడా లైంగిక ఆకర్షణ, లైంగిక సంబంధం అనేది ఉండదు. మూడోది ఏంటంటే ఫిలియో అంటారు. ఫిలియో దీంట్లో ఓన్లీ లైంగిక ఆకర్షణ, అంటే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. మూడోదే చెప్తున్నాను నేను, ఫిలియో అన్నా. నేను 1, 2, 4 చెప్పేసి తర్వాత మూడోది చెప్తాను. అదే చెప్తున్నాను. మొదటిది అగాపే, దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉండేది. రెండోది ఫిలియో, ఇది స్నేహితుల మధ్య ఉండేది. 4వది స్టోర్జీ, తల్లిదండ్రులకు, పిల్లలకు, అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడి మధ్య ఉండేది. మూడోది ఏంటంటే ఎరోస్, ఇది లైంగిక ఆకర్షణకు సంబంధించిన ప్రేమ. దీంట్లో ప్రేమికుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ. ఇది పూర్తిగా లైంగిక సంబంధం మీదే ఆధారపడి ఉండే ప్రేమ. మనం ప్రతిదాన్ని ప్రేమ అనుకోకూడదు. ప్రేమకున్న 4 ముఖాలు నేను సుమారు 2 గంటల సేపు చెప్పానండి. 1.5 సేపు చెప్పడం జరిగింది. దాన్ని మీకు సింపుల్గా చెప్పాను. కాబట్టి ప్రేమకున్న గొప్పతనాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నారనుకోండి, అది ఏ ఒక ప్రేమ బదులు ఇంకో ప్రేమలోకి వెళ్ళిపోయింది అనుకోండి, దానివల్ల చాలా నష్టాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా మూడో పార్ట్గా నేను ఏం చెప్పానంటే, రెండో పార్ట్గా దేవుని ప్రేమలో మరొక కోణం. దేవుడు అందరినీ క్షమిస్తాడు, ఓకే. తప్పు చేసినా క్షమిస్తాడు అంటే దేవుడు తాను ప్రేమించిన పిల్లలను గర్దిస్తాడు. తనకిష్టులైన వాళ్ళని గర్దిస్తాడు. ఆదాము తప్పు చేసినా గర్దించాడు, ఇజ్రాయేలు తప్పు చేసినా గర్దించాడు. ప్రేమలో మరొక కోణం ఏంటంటే గర్దించడమే ప్రేమలో మరొక కోణం. ఎంత తప్పు చేసినా క్షమించడము ప్రేమే, ఆ తప్పు నుంచి మరలడానికి గర్దించడం కూడా ప్రేమ అని నిన్న 3వ భాగం చెప్పాను. నేను 4వ భాగం ఏం చెప్పానంటే సహోదరుల మధ్య ఉండే ప్రేమ, స్టోర్జీ గురించి వివరించడం అనేది జరిగింది. నేను ఇదంతా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఖాళీగా ఉన్నప్పుడు. ఈరోజు పాఠాలు 3వ రోజు మొదటి సందేశంగా
ఏరోస్ గురించి నేర్చుకుందాం. నిన్న మీకు చెప్పలేదు ఏరోస్ గురించి. అగాపే, ఫిలియో, ఏరోస్, స్టోర్జీ. అగాపే దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉండే ప్రేమ, ఫిలియో స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, స్టోర్జీ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ, కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. తర్వాత ఏరోస్, ఇది ఓన్లీ ప్రేమికుల మధ్య ఉండే, భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఇది పూర్తిగా లైంగిక సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన 3 కూడా లైంగిక సంబంధంతో పనేమీ లేకుండా ప్రేమించం. ఇప్పుడు స్నేహితులు ప్రేమించుకుంటారు, దాంట్లో లైంగిక సంబంధం ఏమైనా ఉంటుందంటే ఉండదు. తల్లిదండ్రులు ప్రేమించుకుంటారు, దాంట్లో ఏమైనా ఉంటుందంటే పిల్లలు తల్లిదండ్రుల మధ్యన ఏమీ ఉండదు. ఈరోజు మనం నేర్చుకునేది మీకు మిగిలిన 3 వీటి గురించి నేను వివరించాను. ఈరోజు ఎరోస్. పురాతన గ్రీకు తత్వశాస్త్రంలో ప్రేమను వివిధ రకాలుగా వివరించడం అనేది జరిగింది. దానిని 4 పదాలను ఉపయోగించారు. అవి ప్రేమ యొక్క 4 ముఖాలుగా సూచించడం అనేది జరిగింది. వాటిలో మొదటిది అగాపే, దేవునికి దేవుని పిల్లల మధ్య ఉండే ప్రేమ, దీనిలో లైంగిక ఆకర్షణ ఉండదు. ఫిలియో స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, దీంట్లో లైంగిక ఆకర్షణ ఉండదు. స్టోర్జీ తల్లిదండ్రులకు పిల్లలకు సహోదరులకు సహోదరిమణులకు మధ్య ఉండే ప్రేమ, దీంట్లో లైంగిక సంబంధం ఉండదు. ఎరోస్ ప్రేమికుల మధ్య పూర్తి లైంగిక సంబంధంతో ఉండే ప్రేమ. మనం ఈరోజు ఎరోస్ గురించి నేర్చుకున్నాం. నిన్న వీటి వివరణ పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఈరోజు ఎరోస్ గురించి మనం తెలుసుకుందాం. ఎరోస్ ఎవరి మధ్య ఉంటుంది? ప్రేమికుల మధ్య. అగాపే ప్రేమ ఎవరి మధ్య ఉంటుంది? ఫిలియో ప్రేమ ఎవరి మధ్య ఉంటుంది? స్టోర్జీ అనే ప్రేమ, ఎరోస్ అనే ప్రేమ ప్రేమికుల మధ్య మాత్రమే ఈ ప్రేమ అనేది ఉంటుంది. అది ఈరోజు మనం మొదటి భాగంగా నేర్చుకుందాం. ఎరోస్, EROS అర్థం ఏంటంటే రొమాంటిక్ లేదా లైంగిక ఆకర్షణతో కూడిన ప్రేమ. దీని లక్షణాలు ఏంటంటే శారీరక కోరికల ఆధారంగా ఉండే ప్రేమ. ఇది తరచుగా ప్రేమికుల మధ్య ఏర్పడుతుంది. ఈ లైంగిక ఆకర్షణతో వచ్చే ప్రేమ శాశ్వత కాలం ఉండకపోవచ్చు. ఇది వివాహమైన మొదటి దశలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. ఈ ప్రేమ కేవలం శరీర కోరికల కోసం మాత్రమే ఉంటుంది. దీనిని ఇంకో పదం కూడా ఏం వాడతారంటే కామ ప్రేమ అని కూడా అంటారు. ఇది పూర్తిగా లైంగిక ఆకర్షణతో కూడిన ప్రేమ. ప్రేమలో పడటం, అబ్బాయి పడ్డాడు అమ్మాయి పడింది అంటారు చూసారా, ఇదేంటంటే ఏ ప్రేమ అంటే ఎరోస్ అనే ప్రేమ. ఈ ప్రేమలో ఖచ్చితంగా ఏముంటుందంటే స్వార్థం ఉంటుంది. నేను చెప్పిన మొదటి 3 ప్రేమల్లో దేవునికి దేవుని పిల్లలకి మధ్య ఉన్న ప్రేమలో, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమలో, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమలో స్వార్థం ఉండదు, ఆకర్షణ ఉండదు. దీంట్లో మాత్రం ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది, ఆకర్షణ కూడా ఉంటుంది. ఇది కేవలం కోరికలతో కూడుకున్నదై ఉంటుంది. ఇది ఉద్వేగ భరితమైనది. ప్రేమలో మధ్యలో మొదట దీంట్లోకి వచ్చేది ఏంటంటే ఆకర్షణ. మొదటి చూపులోనే దీంట్లో ఆకర్షణకు లోనవుతారు, హార్ట్ బీట్ పెరిగిద్ది అంటారు. ఇదంతా ఏంటంటే ఎరోస్ యొక్క లక్షణాలు. ఒక సినిమాలో మీరు ఈ సినిమాలో ఏం చూసినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్స్ అనే సీన్లు వస్తూ ఉంటాయి ఎక్కువగా. ఇవన్నీ ఏ ప్రేమలు అంటే ఎరోస్ ప్రేమలు. ఇది శాశ్వత కాలం ఉండకపోవచ్చు. ఇదే ప్రేమ భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. ఒక వయసుకు వచ్చిన తర్వాత ఆడామగకు ఈ ఎరోస్ ప్రేమ అనేది కలగటం సహజ లక్షణం. మానవ సమాజంలో ఇది సహజ లక్షణం కోల్పోయి చూసిన ప్రతి ఆడ మనిషిలో, చూసిన ప్రతి మగ మనిషిలో ఈ లైంగిక ఆకర్షణకు గురవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం కోల్పోయి నానా విధాలుగా ఇది తయారవడం అనేది జరిగింది. కాబట్టి ఎరోస్ ప్రేమ లేదా లైంగిక ప్రేమ, లైంగిక ఆకర్షణ ఎవరి నుంచి కోరుకోవాలి అంటే పెళ్ళైన భార్యాభర్తల మధ్యన ఈ ప్రేమ ఉండాలి తప్పితే మిగిలిన ఎక్కడ కూడా ఈ ప్రేమని మనం ఎత్తుక్కోకూడదు. ఇది కేవలం ఎవరి మధ్య ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య ఉండాలి. తల్లిదండ్రుల మధ్య ఉండవలసిన, పిల్లల మధ్య ఉండవలసిన ప్రేమ స్టోర్జీ. స్నేహితుల మధ్య ఉండవలసిన ప్రేమ ఫిలియో. దేవునికి దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ అగాపే. లైంగిక సంబంధంతో కూడిన ప్రేమ ఎరోస్. ఈ ఎరోస్ అనే ప్రేమ ఓన్లీ పెళ్ళైన భార్యాభర్తల మధ్య ఉండాలి తప్పితే
ప్రతి ఒక్కళ్ళలో కూడా మనం అది అనేది చూడకూడదు. ఈ లైంగిక ఆకర్షణకి ఎవరు పడితే వాళ్ళకి మనం బానిసలం అయిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:3 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:3 అంటే దేవుడు మీకు మొదటి రోజు 2వ సందేశంలో చెప్పాను, దేవుడు మనల్ని ఏదైతే చేయమంటున్నాడో అదే మన సహజ లక్షణం. అర్థమైంది నేను చెప్పింది మీకు? దేవుడు మనల్ని ఏదైతే మనం చేయగలగమని చేయమంటున్నాడో అదే మన యొక్క సహజ లక్షణం. ఇక్కడ చూడండి, నేను తీసుకున్నాను. చూడండి 1 కొరింథీ పత్రిక 7:3 భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములను, సంసార ధర్మములను భార్య భర్తకు భర్త భార్యకు నడుపవలని ఇది దేవుడు పెట్టిన సహజ లక్షణం. కానీ ఈ సంసార ధర్మాన్ని జనాలు ఏం చేస్తున్నారంటే ఇతరులతో నడపడానికి ఇష్టపడుతున్నారు. ఇది మన సహజ లక్షణం కాదు. మరొకసారి చదవండి 1 కొరింథీ పత్రిక 7:3 భార్య భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి సంసార ధర్మములను నడుపవలెను. ఇది మన సహజ లక్షణం, దేవుడు ఇచ్చిన లక్షణం. కానీ ఈ లక్షణం ఏమైపోయిందంటే ఎవరా సంసార ధర్మం అనేది ఇతరులతో నడపడానికి సమాజం అంతా కూడా ఇష్టపడుతుంది. ఇది మన సహజ లక్షణం కాదు. అదే పత్రిక 7:10 చూడండి, భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. గట్టిగా ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారండి. ఇప్పుడు ఎడబాయాలా వద్దా? జాగ్రత్తగా బైబిల్ మాత్రం దేవుడు నిన్ను ఏదైతే చేయమంటున్నాడో అది నీ సహజ లక్షణం. భార్య భర్తను ఎడబాయకూడదు. ఇది మన సహజ లక్షణం. ఎడబాయకుండా మనం ఉండగలం. కానీ జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితికి వచ్చింది, గొడవలు అయినాయి. అయితే ఏం చేయాలి? అది కూడా కిందే ఉందో చూడండి. 11వ చివరిలో ఉంటుంది చూడండి. 11వ చివరిలో ఉంటుంది. సమాధాన పడవాలంటే సరి చేసుకోమని అర్థం. గొడవలు సహజం, సమాధాన పడడం కూడా మన సహజ లక్షణం. లేదు నేను సమాధాన పడను అంటే విడాకులు అయిన తర్వాత నీకు విలువ ఉండదు, ఆయనకి ఉండదు. ఈ గొడవ అంతా లేకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ పెళ్ళి అయింది అంటే కలిసి ఉండటం మంచిది. మన సహజ లక్షణం ఏంటి? భార్య భర్తకును భర్త భార్యకును వారి వారి ధర్మములు నడుపవలెను. ఎవ్వరు ఎవరిని కూడా ఎడబాయకూడదు. ఒకవేళ గొడవ లేదని అయితే ఏం చేయాలి అంటే సమాధాన పడవలను. దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం. సమాధాన పడగలగడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. ఈనాటి మానవ సమాజం దీన్ని ఎప్పుడో కోల్పోయి సమాధాన పడడం అనే దానికి మాత్రం ఒప్పుకోను లేకపోతే తలిపేమో. ఇది మన సహజ లక్షణం, ఇది మన యొక్క సూపర్ పవర్ అనే విషయం సమాజం మర్చిపోవడం అనేది జరిగింది. భార్య భర్తలు సమాధాన పడడం అని కొంచెం లోనకలేదు. సమాధాన పడడం అనేది మన యొక్క సూపర్ పవర్ అంటండి, సహజ లక్షణం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:33 చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:33 అస్సలు గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అస్సలు గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:33 ప్రతి పురుషుడును ఏ గొడవలు రాకుండా అంటే భర్తలకు దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. 4-5 వచనాలు ఉంటాయి, అన్ని చోట్ల ఒకటే మాట చెప్పాడు, మీరు మీ భార్యలను ప్రేమింపవలను. అంతే, మీరు మీ భార్యలను ప్రేమింపవలను. 4 చోట్ల అదే మాట ఉంది, మీరు మీ భార్యలను ప్రేమింపవలను. కింద చదవండి, భార్య అయితే భర్త యందు భయం ఉంటే గొడవకి ఎందుకు వస్తుంది? ఇది రాదు కదా. ఆ భయం లేనప్పుడే గొడవ తగులుకుంటుంది అండి. మానవుని యొక్క సహజ లక్షణాలు అండి ఇవి, సహజ లక్షణాలు. భర్త అయితే ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి. భార్య అయితే భయము కలిగి ఉండాలి. కానీ ఈరోజు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది కదా. సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. సహజ లక్షణం కోల్పోవటం అనేది జరిగింది. కొలసీలకు రాసిన పత్రిక 3:18 చూడండి.
డోరేసి కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది మీ సహజ లక్షణము. భార్యకున్న సహజ లక్షణం ఏంటి? మీ భర్తలకు విధేయులై, దేవునికి ఎలా విధేయులై ఉంటారో అలాగే మీ భర్తలకు కూడా విధేయులై ఉండాలి. ఇది దేవుడు మనకిచ్చిన సూపర్ పవర్. 19వ వచనం చూడండి, భార్యలు భర్తలకు ఇచ్చాడు. భర్తలారా మీ భర్తలకు మాత్రం ఒకే మొక్క చెప్పాడండి, మీ భార్యలను ప్రేమించండి. ఎక్కడ చూసినా అదే, మీ భార్యలను ప్రేమించుడి. భార్యను ప్రేమించడం అనేది భర్తకు దేవుడిచ్చిన సహజ లక్షణం, సూపర్ పవర్. మనం ప్రేమించినంతకాలం ఏ గొడవలు అవ్వండి. మన దగ్గర ప్రేమ తగ్గిందంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? భార్యకి ఏం చెప్పాడు? భర్తకు విధేయులై ఉండండి. విధేయులై ఉండగలరా? ఉండలేరంటే ఉండగలరు. ఇది వాళ్ళ దగ్గర ఉన్న సూపర్ పవర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఎరోస్, అగాపే, దేవునికి దేవుని పిల్లల మధ్య ఉన్న ప్రేమ, లైంగిక సంబంధం ఉండదు. అవునా? ఫిలియో, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, దీంట్లో లైంగిక సంబంధం ఉండదు. స్టోర్జీ, తల్లిదండ్రులకు పిల్లలకు సహోదరుల మధ్య ఉండే ప్రేమ, దాంట్లో లైంగిక సంబంధం ఉండదు. ఎరోస్ అనే ప్రేమలో మాత్రమే లైంగిక సంబంధం అనేది ఉంటుంది. ఈ ప్రేమ భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఉండటం అనేది జరుగుతుంది. భర్తలకు భార్యలు లోబడాలి, భార్యలను భర్తలు ప్రేమించాలి. ఇదంతా కూడా మీకు నేను పార్ట్ 2లో చెప్పడం అనేది జరిగింది. ఏదైతే మనం చేయగలమో అదే దేవుడు మన యొక్క సూపర్ పవర్ లేదా సహజ లక్షణంగా చెప్పడం అనేది జరిగింది. నేను ఒక 2 నెలల క్రితం ఒక పాఠం చెప్పాను, ఏంటంటే తృప్తి కలిగి ఉండుడి. తృప్తి కలిగి ఉండడం అనేది మన యొక్క సహజ లక్షణం. మనం ఏదైతే చేయగలమో అదే మన యొక్క సహజ లక్షణాన్ని దేవుడు మనకు చెప్పడం అనేది జరిగింది. తృప్తి కలిగి ఉన్నవాడు భూమి మీద సూపర్ మ్యాన్ అండి. తృప్తి కలిగి ఉన్నవాడు సూపర్ మ్యాన్, వాడి దగ్గర సూపర్ పవర్ ఉందని అర్థం. అలాగే మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే చేయమన్నాడు అది మన సహజ లక్షణం, దాన్ని ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. భార్యలను ప్రేమించండి అన్నాడు, మన సూపర్ పవర్ మనం కోల్పోకూడదు. భర్తలకు విధేయులై ఉండండి అన్నాడు, మీ సూపర్ పవర్ను మీరు కోల్పోకూడదు. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. లైంగిక కోరికలు ఎక్కడ తీర్చుకోవాలంటే ఎరోస్ అనే విభాగంలో భార్యాభర్తల మధ్యనే ఉండాలి, కానీ ఇది బయటి వాళ్ళతో సంసార ధర్మం అనేది దేవుని చట్టానికి ఇది చాలా విరుద్ధం. ఒకవేళ మనం కానీ సహజ లక్షణాన్ని కోల్పోతే ఎంత నష్టమో మీకే తెలుసు. చాలా నష్టపోతాం, శారీరకంగా నష్టపోతాం, మానసికంగా నష్టపోతాం, కుటుంబంగా నష్టపోతాం, సామాజికంగా కూడా మనం నష్టపోవడం అనేది జరుగుతుంది. ఈరోజు జబర్దస్త్ ప్రోగ్రాం అనేది కేవలం భార్యాభర్తల గొడవల మీదే నడుస్తుంది. ఆ ప్రోగ్రాం అంత సూపర్ హిట్ అయిందంటే ఏంటి అర్థం? అంత సూపర్ హిట్గా సమాజం ఉందని అర్థం. అవునండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని దేవుడు రాయిస్తే వివాహం అన్ని ప్రోగ్రాంలలో నవ్వులు పాలైపోతుంది. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు చెప్తే ఈరోజు వివాహం అనేది అన్ని టీవీ ప్రోగ్రామ్స్లో నవ్వులు పాలైపోతుంది. ఇప్పుడు మొత్తం 4 గురించి మనకు అయిపోయింది. నేను 3 చెప్పేశాను, ఈరోజు 4వది కూడా చెప్పేశాను. నిన్న అగాపే చెప్పాను, ఫిలియో చెప్పాను, స్టోర్జీ చెప్పాను, ఈరోజు ఎరోస్ గురించి కూడా చెప్పాను. మీకు చిన్న విషయాలు చెప్పి ఈ 4 మీద 4 ప్రశ్నలు అడిగి వేరే పాఠంలోనికి వెళ్ళిపోతాను. అవకాశం ఉన్నవాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, మరొకసారి వింటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రేమ గురించి నేను చాలాసేపు చెప్పాను, సుమారు 1.5 సేపు చెప్పడం అనేది జరిగింది. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 1, 2 వచనాలు. తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు. చర్చిలో కానీ బయట కానీ, చర్చిలో కానీ బయట కానీ. వృద్ధుడు అంటే అర్థం మనకన్నా పెద్దవాడని అనుకోవాలి మీరు, ముసలివాడని ఎప్పుడు అనుకోవద్దు. వృద్ధులు అంటే మనకన్నా పెద్దవాళ్ళని ఎలా భావించాలంట? తండ్రిలాగా. మనకన్నా పెద్దవాళ్ళని చూస్తే మన ఇంట్లో మన తండ్రి మీద మనకి ఎటువంటి భావం ఉంటుందో వాళ్ళ మీద కూడా మనకు అటువంటి భావం ఉండాలి. తర్వాత అదే మగవాళ్ళు యవ్వనం అంటే మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మన అన్నయ్య భావం మనకి ఎలా వస్తుందో, తమ్ముడు భావం మనకి ఎలా వస్తుందో వాళ్ళ మీద మనకు ఆ భావం ఉండాలి. తర్వాత మనకన్నా పెద్దవైన ఆడవాళ్ళని, మన తల్లిని ఏ భావంతో చూస్తామో
ఆ భావం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన దేంట్లో కూడా ఏ సంబంధం లేదు, లైంగిక సంబంధం లేదు, గుర్తుంచుకోండి. తర్వాతది యవ్వన స్త్రీలను అక్క చెల్లెండ్రని. మన భార్యను పక్కన పెడితే మిగిలిన ఏ స్త్రీ కనపడినా మనకన్నా పెద్దదైతే అక్క, చిన్నదైతే చెల్లి. ఈ భావంతో చూడగలగడమే మానవుని యొక్క సహజ లక్షణం. ఈ సహజ లక్షణం ఏనాడో కోల్పోవడం అనేది సమాజం జరిగింది. అందుకని మళ్ళీ గుర్తు చేయడం, మనం ఈ సెమినార్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మన సహజ లక్షణం ఏంటి చెప్పండి? మనకన్నా బాగా పెద్ద వయసులో ఉన్న మగ మనిషి కనపడితే తండ్రి భావం రావాలి, ఆడ మనిషి కనపడితే తల్లి భావం రావాలి, కొంచెం మన దగ్గర వయసు ఉన్న అమ్మాయి అయితే అక్క భావం రావాలి, మనకన్నా చిన్నదైతే చెల్లి భావం రావాలి, మన వయసు దగ్గరలో ఉన్న అబ్బాయి అయితే అన్నయ్య అనే భావం రావాలి, చిన్నవాడైతే తమ్ముడు అనే భావం రావాలి. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. బయటి వాళ్ళని పక్కన పెడితే క్రైస్తవులకు దేవుడిచ్చిన సహజ లక్షణం. మరొకసారి చెప్తాను. అగాపే ప్రేమ అంటే ఏంటో చెప్పండి. నిన్న మనం ప్రారంభవచనంగా ఏమి నేర్చుకున్నామంటే దేవునిని ప్రేమించుడి. దేవుడు ప్రేమస్వరూపి, దేవునిని ప్రేమించుడి. దేవుని యొక్క లక్షణం అన్నిటికన్నా ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రేమ. బైబిల్ గ్రంథం మొత్తాన్ని పిండితే మనకు వచ్చే సారం ప్రేమ. అదే ప్రేమ, అదే లక్షణాన్ని దేవుడు మనకు కూడా పెట్టాడు. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే, ప్రేమ గల ఆత్మనే మనకు ఇచ్చానని చెప్పడం అనేది జరిగింది. నిన్న మనం అంతా కూడా ప్రేమలో ఉన్న 4 ముఖాల గురించి నేర్చుకున్నాం. దాని గురించి ఒకసారి ఈరోజు 4వ ముఖం కూడా అయిపోయింది. చూడండి, మొదటిది అగాపే ప్రేమ. దేవునికి, దేవుని పిల్లలకు. పిల్లలంటే ఎవరు? మానవుల మధ్య ఉండే ప్రేమ. దీంట్లో ఏముండదు? లైంగిక ఆకర్షణ ఉండదు. రెండోది ఫిలియో ప్రేమ. దీంట్లో కూడా ఏముండదు? లైంగిక ఆకర్షణ, లైంగిక సంబంధం కూడా ఉండదు. స్టోర్జీ, ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. దీంట్లో కూడా లైంగిక ఆకర్షణ ఉండదు. నాలుగోది ఎరోస్. ఎరోస్ దీనిలో పూర్తిగా లైంగిక ఆకర్షణ మీద ఆధారపడి ఉండే ప్రేమ. ఇది ప్రేమికుల భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. దేవుడు ప్రేమస్వరూపి. దేవుడు మనలను ప్రేమస్వరూపంగానే, ప్రేమస్వరూపం కలిగిన ఆత్మనే మనకు ఇచ్చాడు. ప్రేమించగలగడం మానవుని యొక్క సహజ లక్షణం. ఆ సహజ లక్షణాన్ని కోల్పోతే చాలా నష్టం. మనకున్న సూపర్ పవర్ ఏంటంటే, మనకున్న సూపర్ పవర్ ఏంటి? ప్రేమ కలిగి ఉండటం దేవుడు మనకిచ్చిన సహజ లక్షణం లేదా సూపర్ పవర్. ఎన్ని సూపర్ పవర్స్ ఉన్న దేవుడు అన్నిటికి పైగా ఏది గొప్పగా ఉండాలని చెప్పండి. నిన్న మనం చదువుకున్నాం. ఎన్ని సహజ లక్షణాలు దేవుడిచ్చినా మనకి అన్నిటికీ పైగా ఈ ప్రేమను, ఆ సహజ లక్షణాలు అన్నిటి మీద ధరించుకోమన్నాడు. నిన్న వివరించడం అనేది జరిగింది. అయిపోయిందండి. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ. చాలా జాగ్రత్త చెప్పాలి సమాధానం. నేను 4 చెప్పేసాను మీకు. దేవునికి 4 ప్రేమల పేర్లు చెప్పండి చాలు. అగాపే, ఫిలియో, స్టోర్జీ, ఎరోస్. దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ. అంతేనా? ఇంకేమన్నా? అంతేనంటారా? ఇప్పుడు స్నేహితుల మధ్య ప్రేమ ఉంది కదా. మరి దేవుడు అబ్రహాముని ఏమన్నాడు? నా స్నేహితుడు అన్నాడు. ఇప్పుడు స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కూడా దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండొచ్చా? అప్పుడు నేను చెప్పండి. దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ అగాపే, ఫిలియో, స్టోర్జీ అనేదానికి తల్లిదండ్రులకు, పిల్లలకు, అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి మధ్య ఉండే బిడ్డ. దేవుడు ఒక కుటుంబం అయితే, దేవుడు మనకు తండ్రి అయితే, దేవుడికి మనం పిల్లలం అయితే ఈ ప్రేమ కూడా ఉండాలి. ఇప్పుడు చెప్పండి. దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ అగాపే ప్రేమను ఫస్ట్ రోజు చెప్పారు. ఈరోజు ఏం చెప్తున్నానంటే దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండవలసిన ప్రేమ 3 ఉన్నాయి. ఒకటి అగాపే, ఫిలియో స్నేహితుల మధ్య ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే ప్రేమ. 4వ ప్రేమ మాత్రం దేవునికి, దేవుని పిల్లలకు మధ్య ఉండదు. ఏంటది? లైంగిక సంబంధమైన ప్రేమ. ఎరోస్ అనేది ఉండదు, ఉండకూడదు కూడా.
రైట్. రెండోది భార్యాభర్తల మధ్య ఉండవలసిన ప్రేమ. అంతేనా? స్టోర్జీ కూడా వస్తుందా? వస్తుంది. స్టోర్జీ కూడా వస్తుంది. ఫిలియో కూడా వస్తుందా? స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. భార్యాభర్తలు స్నేహితుల్లాగా ఉంటారు. ఓకేనా? భార్యాభర్తల మధ్యన ఏ ప్రేమ రాదు? ఎందుకు రాదు? మీరు గుర్తుంచుకోండి, దేవునికి దేవుని పిల్లలకి మధ్య 4 ప్రేమ ముఖాల్లో ఒక ముఖం రాదు. ఏ ముఖం అంటే అది లైంగిక ముఖం అనేది రాదు. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ 4 వస్తాయా? ఎందుకు రాదు? అగాపే అంటే అర్థం ఏంటంటే ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది, ప్లస్ క్షమాపణ అడగంగానే క్షమిస్తుంది, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా. మన భార్యని భర్తని క్షమిస్తాంగా. దేవుడు మన పిల్లల్ని ఎలా చూస్తాడో మనం కూడా భార్య భర్తని, భర్త భార్యని కూడా చూపిస్తున్నాడు. ఈ ప్రేమను కూడా చూపిస్తున్నాం. మీరు గుర్తుంచుకోండి, భార్యాభర్తల మధ్య మాత్రమే ఈ ప్రేమ యొక్క 4 ముఖాలు కనపడతాయి కూడా. సరే, భార్యాభర్తల మధ్య మాత్రమే ప్రేమ యొక్క ఈ 4 ముఖాలు కనపడతాయి. కాబట్టే వివాహాన్ని దేవుడు ఏమన్నాడు? ఘనమైంది అన్నాడు. అన్ని విషయాలు. స్నేహితుల మధ్య 4 ముఖాల్లో 3 ముఖాలు వస్తే రావచ్చు, కానీ లైంగిక ముఖం రాదు స్నేహితుల మధ్య. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ ప్రేమలో 3 ముఖాలే వస్తాయి, కానీ 4వ ముఖం రాదు. ఏది? లైంగిక సంబంధం అనే ముఖం రాదు. కానీ భార్యాభర్తల మధ్య మాత్రమే ఈ 4 ముఖాలు వస్తాయి. దేవుడి పిల్లల మధ్య ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్య ఉంటుంది, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ భార్యాభర్తల మధ్య వస్తుంది, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ కూడా భార్యాభర్తల మధ్య వస్తుంది, లైంగిక సంబంధమైన ప్రేమ కూడా భార్యాభర్తల మధ్య వస్తుంది. కాబట్టి అందుకని ఇది నిన్న చెప్పకుండా ఈరోజు చెప్పాను. భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ యొక్క 4 ముఖాలు సంపూర్తిగా కనబడతాయి. కాబట్టి దేవుడు వివాహాన్ని ఏమన్నాడంటే అన్ని విషయములలో ఘనమైనది. ఇప్పుడు 4 ప్రేమలో ఉన్న ముఖాలు మనకు తెలియాలి. దేవుడు తన పిల్లలను ఎలా ప్రేమిస్తాడు నిన్న చెప్పాను. ఇప్పుడు చెప్పడం మన పాఠాలు అయిపోతే వినండి. స్నేహితుల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది. ఈ 4 ప్రేమలు మనం ఎక్కడ చూపించాలంటే మన సంసార జీవితంలో భార్యాభర్తల మధ్య చూపించాలి. ఇదంతా మనం నిన్న చెప్పుకోవడం జరిగింది. మనం ముందు పాఠంలోకి వెళ్ళిపోదాం. ప్రేమ అనే పదం వినగానే జనాలందరూ కూడా అది ఒక లైంగిక ఆకర్షణ అనే దాంట్లోకి వెళ్ళిపోతారు తప్పితే, ప్రేమ అనగానే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమే, ఇది లైంగిక సంబంధమే అని ఆలోచిస్తారు తప్పితే, ప్రేమలో ఉన్న మిగిలిన 3 ముఖాల గురించి కూడా ఎవరికి తెలియదు. డోర్ వింగే స్థలం పెడితే ఆగిపోద్ది. కాబట్టి మనం ఏ ప్రేమను ఎక్కడ ప్రదర్శించాలి, ఏ ప్రేమను ఎక్కడ ప్రదర్శించాలి? అగాపే ప్రేమ మనం ఎక్కడ ప్రదర్శించాలి? దేవునికి దేవుని పిల్లలకు మధ్యన ప్రేమను మనం ఎక్కడ ప్రదర్శించాలి? అందరి ఎడల ప్రదర్శించాలి. అవునా? స్టోర్జీ కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమను కూడా ఎక్కడ ప్రదర్శించాలంటే అందరి ఎడల ప్రదర్శించాలి. ఫిలియో స్నేహితుల మధ్య ఉండే ప్రేమను కూడా ఎక్కడ ప్రదర్శించాలంటే అందరి ఎడల ప్రదర్శించాలి. ఒకటే గుర్తుంచుకోండి, ఎరోస్ లైంగిక సంబంధమైన ప్రేమను మాత్రం ఎక్కడ మనం ప్రదర్శించకూడదు, ఎక్కడ చూపించకూడదు. ఒక్క వివాహ సంబంధంలో మాత్రమే ఈ ప్రేమను చూపించాలి. మిగిలిన చోట్ల ఎక్కడ కూడా మనం దీన్ని ప్రదర్శించకూడదు. లేకపోతే ఒకసారి అర్థం చేసాము.